ఎండాకాలం గోసలు స్టార్ట్. అరే ఎండాకాలం ఏందో కానీ పెయ్యి అంతా మంట పెడుతుందిరా. అయితే పౌన్స్ పౌడర్ రాసుకోరా, పెయ్యి అంతా చల్లగా ఉంటుంది పెప్సీ లెక్క. నాకైతే రోజు ఎండకు తిరిగి వేడవుతుందిరా మామ, నేను ఓవెన్కి చెప్పుకోవాలా మరి. అరే నీకు సెకెత్తుందిగా, సెకెత్ ఐస్ గడ్డలు తీసి లోపల వేసుకోరా, చల్లగా ఉంటుంది మంచిగా. అరే ఏం రా చెరువుకాయ బాగా ఉరుకుతున్నావు? చెరువుకాయ ఎందుకు వస్తారా, దొడ్డిపోతున్నా. అరే ఇదేమన్నా వర్షకాలం అనుకున్నావారా? చెరువులో నీళ్ళు ఉండేటందుకు, ఎండాకాలం నీళ్ళన్నీ ఎండిపోయినాయి. అరే నువ్వు చెప్పింది న్యాయమేదరా, నేను అక్కడ కోత ముసుగులు అవుతుండే. అరే నిషియా బండలలో ఊరకకు, ఏమన్నా అయిందనుకో నా మీకు వస్తుంది. అరే లోతుంది జాగ్రత్త. నాకు బాగా తెలుసా, నువ్వు ఎందుకు వస్తున్నావు పా. అరే మామ లోటు తక్కువ ఉంది. అరే చల్లటి నీళ్ళ కోసం రిషిగా రాయినక్కళ్ళ ఇంటికి పోయి చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లు ఉంటాయి. రాయినక్క మా నాన్నవా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఒక బాటిల్ ఇవ్వమంటుంది. నీళ్ళు పెట్టలేరు అయ్యా, ఏమనుకో కొంచెం. అయ్యో నీళ్ళు పెట్టలేరా, రోజు పెడతారు కానీ వచ్చినాక. సరే నీళ్ళు అడగలేదు, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఏమైతే ఎప్పుడు నీళ్ళు వస్తాయి. ఎండాకాలం ఆటలు. అది ఏం చెప్తున్నావు, ఊకే ఫోనే వాడతావేంది? మరి ఏం చేయాలి, ఎండలు బాగా మండుతున్నాయి, అసలు టైం పాస్ అవుతలేదు. ఏ గారు ఏమంతకి ఇంటికి పోయి ఖచ్చితంగా ఆడుతున్నాం పా. సరే పా బాయ్. ఏం చేస్తున్నవి? రాసుకుంటున్నా, అయిపోయింది చెప్తున్నా. ఎప్పుడు ఇంట్లో ఉంటాయండి, బయట కచ్చకలాడదాం. చెత్త చేసుకుందామా ఆమె? ఆమె చేసుకుందాం, ఎండాకాలం అంతా అదే నాయే. అబ్బా ఎండాకాలంలో చెరుకు తాగితే ఎట్లుంటది? అరే ఏం చెప్తున్నావు పిల్లలారా, గిల్లాడదా పారి. ఏంది గియండ గిల్లాడదామా? గియండకు గిల్లాడమా? సత్తావు పోడా పోడే. అరే ఎండ కాడితేనే మజారా, ఆడదాం పారి. అరే అద్దురా, ఎండ బగబగ మండుతుంది, మళ్ళీ మనకు కూడా బగబగ మండుతుంది. అరే ఒకటే మాటరా, అత్తరా రారా. అద్దురా చెప్తిండ్రా, నీకు మొన్ననే చెక్కేసింది. అరే అది మొన్న రయ్యలు కాదు, నడురి పోదాం. అరే బాగా దూలుందిరా, పారా పోదాం. అద్దురా అంటే పోదాం అంటుండు, పారి ఇంటికి ఆగుతాయి పా శేఖ మళ్ళీ ఎక్కుతాయి.
ఏమైందో నాకే సంబంధం లేదురా. అరే ముందు మాకు కాదు నీకేమైనా అయితే సంబంధం లేదు చెప్తున్నా. అరే నేను పులిరా, పులికేమైతుందిరా? ఏమో ఈ పులి అక్కడికి వెళ్ళాక మేకైతుంది కావచ్చు. నలుగురు ఒకే ఓర్రి కట్టెలు కొడతా క్యాచ్ వాడినోడికి కొడతా కట్టెలు. అరే నేను ముందే చెప్తున్నా అనుకో, నిండు దెబ్బ తాకితే నాకే సంబంధం లేదు. అబ్బా నీ ఆట గంగలో ఉన్నట్లు అవుతుంది. ఏమైనా ఒక్కదానికే సెట్టింగ్ అవుట్ అయినావా? అబ్బా పోకపోతే చదివితే అత్తున్నావురా. అబ్బా దోస్తులు నాకైతే ఈ పని అయిపోయింది అనిపిస్తుంది. నీళ్ళు తాగుతుంది కదా, అద్దురా అద్దురా అంటే రమణి ఇది ఆడటోడే కాక అందరిని పట్టుకొచ్చే నీకు అవుతుంది లోపల. అరే ఆయన పని అయిపోయినట్టుంది కదా, గుట గుట నీళ్ళు తాగుతుండు. ఏమైనా నడు అద్దం అత్తినావురా. అరే ఎండలో శంక ఎగరకరా, నీ పని అవుతుంది. వీడు చెప్తే ఎందుకు తింటాడు కదా, వీడు పానం మీద తెచ్చుకుంటాడు గంటే పోయిగా. అరే రా నా పని అయిపోయింది. అరే ఈయనకి వడదెబ్బ తాకిందిరా, ముక్కులకెళ్ళి రక్తం వెళ్తుంది. అట్లయినా అన్నారా వడదెబ్బ తాకుతాని. ఇప్పుడు కింద మీద వేడుందా? అద్రా అంటే ముక్కులకెళ్ళి వెళ్ళవాడితే కిందికెళ్ళి వెళ్ళవాటే. ఇంత పని అయిపోయా నిష్మా, మొత్తం వెళ్ళవాటే కానీ ముక్కులకి వెళ్ళి. అరే నాకు 5 ఎత్తుకపోర్రు. హాయ్ గాయ్స్, ఎటుంది వీడియో? ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్టింగ్గా ఉండండి. ఇంకా ముందు అయితే మంచి వీడియోస్ వస్తాయి. అంటే ఎండాకాలంలో పల్లెటూరులో ఇట్లనే ఉంటుంది, ఈత కూడా పోవడం కానీ ముంజకాయలు పోవడం కానీ చాలా సరదాగా ఎంజాయ్గా గడుపుతారు పిల్లలు. సిటీలో వేరే ఉంటుంది ఆడుకోవడాలు అది. సో పల్లెటూరులో టోటల్ డిఫరెంట్ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఓకే బాయ్.